పానాలంటే ఎవరికైనా సరే తీపే, ఎవరి పానం వాళ్లకు గొప్ప, అంతే కదా. కండ్ల ముందు ఎవరికన్నా ఆపతస్తే కాపాడేందుకు కూడా వెనక ముందు ఆడతారు. అమ్మో మళ్ళీ నాకేమన్నా అయితే ఎట్లా, వాళ్ళ కోసం నేనెందుకు పానం అడ్డం పెట్టాలి, నా కుటుంబం ఏం కావాలి, ఇగో గిట్లని ఆలోచన చేస్తారు. కానీ అందరు అట్లా ఉండరోల్లా కొందరు ఒరిజినల్ హీరోలు కూడా ఉంటారు. గట్లనే ఇద్దరు నాకంట పడ్డరు. మరి అట్లా పడ్డప్పుడు మీకు కూడా వాళ్ళతోని ములాఖాత్ చేపియాలి కదా. పాండ్రి మరి వాళ్ళ కాడికే పోదాము, శనార్థులు కూడా చెప్పేసొద్దాం రాండ్రి. మొన్ననే కాదు గా బెంగాల్లా రైళ్ళ యాక్సిడెంట్ అయింది. అమ్మో నాకైతే ఇప్పటికీ కండ్లల్లో మెదులుతూనే ఉన్నదోల్లా. అయితే బీహార్లో కూడా ఇంకా జర్రంత అయితే రైలు బండి బ్రిడ్జి మీదకి వెళ్ళి పడిపోవు. కానీ ఇగో ఈ హీరోలు యాక్సిడెంట్ కాకుండా వీళ్ళ పానం అడ్డం పెట్టిరు. అగ చూడుర్రి, మంచిగా బ్రిడ్జి మీద ఒకలు, బండి కింద ఇంకొకలు, ఎట్లా మెల్లమెల్లగా పాక్కుంటూ వస్తాన్రో. అసలు ఏమైందంటే బీహార్ సమస్తీపూర్ ఊరికాడ రైల్వే వంతెన ఉన్నది. ఇక ఆ వంతెన మీదకి వెళ్ళిపోతున్న బండి సడన్ గా ఆగిపోయింది. అరే ఏమైందబ్బా అని చూస్తే రైల్ ఇంజన్ కింద ఉన్న ఏదో వాల్యూ లీక్ అయిందంట. ఇక అందుకే ఆగిపోయింది. ఇక కదులు లేదు, ఆగ కదులు లేదు. ఎక్కువసేపు బ్రిడ్జ్ మీద బండి ఇట్లనే ఉంటే పెద్ద ప్రమాదమే అవుతుందట. ఇక బండ్లనేమో ప్యాసింజర్లు ఉన్నారు, వాళ్ళు దిగుదామంటే వంతెన ఎటూ దిగ రాకుండా ఉన్నది. అప్పుడే ఈ రైల్ డ్రైవర్లు మెల్లగా 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 బండి దిగి వంతెనను పట్టుకున్నారు. ఈడ చూడుండ్రి, ఒకలేమో వంతెనను పట్టుకొని మెల్లమెల్లగా ఇంజన్ కాడికి పోతున్నారు. ఇక ఇంకొకలేమో బండి కిందికెళ్ళి కంకర రాళ్ళ మీదకెళ్ళి పాక్కుంటా పోతున్నారు. వామ్మో నాకైతే భయమే అవుతున్నదిలా చూస్తుంటే. కొంచెం ఇటు అటు అయ్యనా అంటే ఇక అంతే సంగతులు కదా. అయినా కానీ వీళ్ళు సాహసం చేసిండ్రోల్లా. ఖరాబ్ అయిన వాల్వ్ నట్లను వాచర్లను రిపేర్ చేసిర్రు. బండి అప్పుడు షాలైంది. ఇక ఆడికి వెళ్ళి కదిలింది. కానీ నిజంగా వీళ్ళిద్దరు గ్రేట్ అంటే గ్రేట్ కదనొల్ల. బండికున్ను అందులో ఉన్న ప్యాసింజర్లకు ఏం కాకుండా పానాలు అడ్డం పెట్టి మరీ ఇగో ఇట్లా సాహసం చేసిర్రంటే అబ్బా వాళ్ళను ఎంత తారీఫ్ చేసినా తక్కువనే. శబాష్ అనుండ్రి మరి.